మంచి వాతావరణం దేవుడు మనకి ఇచ్చాడు. వాక్య భాగానికి మనం వెళదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. దయతో బైబిల్ ఉన్న వారందరూ చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఒకసారి మనం పరిశీలన చేద్దాం. 6వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చాలు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగం అన్నారు దీన్ని. ఆయన కొండ మీద కూర్చున్నప్పుడు అనేక ప్రజలు ఆయన యొద్దకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన బోధిస్తున్న బోధల్లో ఒక మాటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీతి కొరకు ఆకలి అనేది ఉంటుందా? అసలు నీతి అంటే ఏమిటి అనే ప్రశ్నలు ఈరోజు మనం ఆలోచన చేద్దాం. నీతి కొరకు ఆకలి కూడా ఉంటుందా? ఆకలి అనగానే మన దేహానికి ఆకలి అవుతుంది అనుకుంటే పొరపాటు. నీతిని నేర్చుకోవడానికి ఆశపడడం కూడా ఒక ఆకలే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆకలి అనేది వచ్చినప్పుడు, మన ఆకలి తీరడానికి మనకి ఏది అవసరమో ఆ ఆహారం మనం తీసుకున్నప్పుడు అప్పుడే మనం తృప్తిపరచబడతాం. కనుక ఇప్పుడు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు. ఇంతకు నీతి అంటే ఏంటి? ఇది కూడా మనం ఆలోచించాలి. నీతి అనగా ఏమిటి? మరి నీతి అనగా ఏమిటో ఒకసారి మనం బైబిల్లోనే చూద్దాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము భక్తుడైన దావీదు గారు మాటల్లో మనం చూద్దాం. 119వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనినప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదాను. చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా ఉందో. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనినప్పుడు. ఒక్క మాటలో మనకు తెలిపోయింది. ఇంతకు నీతి అంటే ఏంటంటే దేవుని న్యాయ విధులే నీతి, అంతే కదండి. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు అన్నాడు. అంటే ఇప్పుడు నీతి అంటే ఏంటి? దేవుడు రాయించిన విధులే నీతి, దేవుడు రాయించిన ధర్మమే నీతి, దేవుడు రాయించిన ధర్మశాస్త్రములో మాటలే నీతి. ఒక మాటలు చెప్పాలంటే బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు దేవుని మాటలున్నవే, అవి నీతి గల మాటలు. అవి మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దే మాటలు. అందుకే ఈ బైబిల్కి ఒక గొప్ప పేరుంది. ఏంటది? పరిశుద్ధ గ్రంథం. ఏమండి, ప్రపంచంలో ఏ పుస్తకానికి లేని పేరు ఇది, పరిశుద్ధ గ్రంథం. అంటే పరిశుద్ధ గ్రంథం అనే పేరు దీనికి ఎందుకు వచ్చిందంటే మలినమైన మనుషులను పరిశుద్ధులుగా మారుస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ గ్రంథము పరిశుద్ధమైనది. ఈ గ్రంథంలో ఉన్న మాటలు నీతిగల మాటలు, మనల్ని నీతిమంతులుగా తీర్చే మాటలు. అందుకే భక్తుడు ఈ గ్రంథాన్ని చదివి ఆలోచించి ఆయన చెబుతున్న మాట, నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. నీతి అనేది చాలా అవసరం మనిషికి. నీతిమంతుడుగా మారాలంటే మనిషికి నీతి అవసరం. మనిషి నీతిమంతుడుగా మారాలంటే దేవుని మాటలు అవసరం. దేవుని న్యాయ విధులు మనిషికి అవసరం అండి.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే దేవుని న్యాయ విధులే లేవనుకో మనిషి కట్టులేక తిరుగుతాడు. ఈరోజు విద్యా వ్యవస్థ, మన భారత విద్యా వ్యవస్థ భయపడిపోతుంది. దేనికో తెలుసా? పిల్లలకు విద్యను అందిస్తున్న ఈ ప్రభుత్వాలు భయపడుతున్నాయి. ఎందుకు తెలుసా? మేధావులు చెబుతున్న మాట, పిల్లల భవిష్యత్తును ఊహించి తత్వవేత్తలు, మేధావులు ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? విద్యా వ్యవస్థలో నైతిక విలువలు కొరవడ్డాయి అంటున్నారు. చదువులో ఈరోజు నీతి లోపించింది. పిల్లలకైతే చదువు చెబుతున్నారు కానీ పిల్లలకి నీతి పాఠాలు లేకుండా పోయినాయి. చదువు అయితే వస్తుంది, అక్షర జ్ఞానం వస్తుంది, డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకుంటున్నారు, ఇంజనీరింగ్ ఎన్నో విద్యలు వచ్చాయి, ఎన్నో కట్టడాలు కడుతున్నారు, ఇతర గ్రహాల్లోకి వెళుతున్నారు. కానీ మనిషికి తోటి మనిషిని ప్రేమించాలనే నీతి లోపించింది. అందుకే భయపడుతున్నారు. ఇప్పుడు ఆలోచిస్తుంది ప్రభుత్వాలు. ఇవి కథ కాదండి, పేపర్లో మనం చదివిన యథార్థ గాథలు. నీతి అనేది మనిషికి చాలా అవసరం అండి. న్యాయం అనేది మనిషికి చాలా అవసరం. దేవుని మాట చాలా అవసరం మనిషికి. ఈరోజు దేవుని మాటలు పక్కన పెట్టేసిన సమాజం ఈరోజు బాధపడే పరిస్థితికి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. నీతి అనేది మనిషికి చాలా అవసరం. అందుకే యేసుక్రీస్తు వారు అన్న మాటల్లో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఏమండి, నీతి కోసం ఆకలి అనేది రావాలట మనలో. ఏమంటే నాకు ఆకలి వేస్తుందండి అనగానే మనం వెంటనే భోజనం పెట్టని చూస్తాం. కానీ నాకు ఆకలి కాదు, నా ఆకలి అది కాదు. మరి ఏంటి నీ ఆకలి? నీతి నాకు కావాలని అడిగేవారు ఉన్నారండి? అడుగుతారు ఎవరైనా? నాకు నీతి కావాలండి, నాకు నీతి డబ్బులు కావాలని అడుగుతారు కానీ, భోజనం కావాలని అడుగుతారు కానీ, ఇల్లు కావాలని అడుగుతారు కానీ, నాకు నీతి కావాలండి, ధర్మం చేయండి, నాకు నీతి కావాలని అడిగేవారు ఉన్నారా? లేరండి. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఆ నీతే ఇక్కడ ఈరోజు మేము బోధిస్తున్నాం. బైబిల్లో ఉన్న నీతిని మీకు బోధిస్తున్నాం. అడగరు కాబట్టే మేమే చెబుతున్నాం. బైబిల్లో దేవుడు రాయించిన మాటలను సమాజానికి మనమే చెప్పాలి. అందుకే యేసుక్రీస్తు అన్నాడు ఈ మాట, ప్రపంచంలో ఎవరు అనని మాట అండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారే తృప్తి పరచబడుదురు. అంటే ఆకలి దప్పులు నీకుంటే నీకు తృప్తి అనేది దేవుడిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. నీతి, ఈరోజు పిల్లల చదువుల్లో నీతి లేదు, నైతిక విలువలు లేవు, ఒకరొకరు గౌరవించడం లేదు. కానీ ఉదయం లేవంగానే, స్కూల్కి వెళ్ళంగానే, మొట్టమొదటిగా బడిలోకి వెళ్ళంగానే, బడి చదువు ప్రారంభించక ముందు నిలబడి ఒకటి చేస్తారంటే ఏమని ప్లజ్ అంటారు కదండి. ఏంటది తెలుగులో? ప్రతిజ్ఞ. ఏమని చేస్తారు? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటారు. అందరిని సహోదరుడికి భావిస్తాడా? బడిలో భావిస్తారు పిల్లలు, సహోదరులకు భావిస్తారు. అంతే, అది ప్లజ్కే పరిమితం అయిపోయింది. నిజం, మనమందరం సహోదరులం, భారతీయులం అందరం మనం సహోదరులం. ఒకరిని సహోదర భావం కలిగి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించాలి అన్నది ప్రతిజ్ఞతకు పరిమితమైంది తప్ప, ఈరోజు చూడండి విద్యా వ్యవస్థలో 10th క్లాస్ అయిపోగానే ఇంటర్మీడియట్ వెళ్ళంగా ర్యాగింగ్ అంట. నీ సహోదరుడు కదా, నువ్వెందుకు ఆయన బాధ పెడుతున్నావు? ఇది చెప్పరా? ట్రెండ్ అండి అంటారు. ఇంకా డిగ్రీకి వెళ్తే ఇలా చదువుల్లో ర్యాగింగ్ అనేది వచ్చిందంటే, తోటి సహోదరుని నువ్వు బాధ పెడుతున్నావంటే నీతి నీలో లోపించింది. చదువుకున్న పిల్లలండి, పెద్ద చదువుకున్న పిల్లలే ఈరోజు ప్రేమ దక్కలేదని, అమ్మాయిని ఇష్టపడితే అమ్మాయి తిరిగి ప్రేమించలేదని యాసిడ్ పోశాడు. మరి వీడికి నీతేది? నువ్వు మనిషివే కదా, నీలాంటి ఒక మనిషే కదా, ఆడ మనిషి, స్త్రీ, అమ్మాయి, ఆవిడ మీద యాసిడ్ పోస్తున్నావంటే నీ కోరిక దక్కలేదని, ఇలా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే నీకేం నేర్పింది చదువు? కాబట్టి ఈరోజు చదువుల్లో నీతి లేదండి. నీతి పాఠాలు అనేవి బైబిల్లో మాత్రమే దేవుడు రాయించాడు, మరమేలు కోరి. అందుకనే నీతి కొరకు ఆకలి దప్పులు మనకి కలగాలి. ఒక తల్లికి ఆకలి, పిల్లలు ఒకవేళ హాస్టల్లో ఎక్కడో చదువుతున్నారనుకోండి, చదువుతుంటే చాలా రోజులకి వాళ్ళు వచ్చారనుకోండి, అని చూసి అమ్మ నా కడుపు నిండింది, నేను ఇప్పుడు భోజనం చేయకపోయినా పర్లేదు, నా పిల్లలు వచ్చారు, వాళ్ళని చూడడమే నాకు కడుపు నిండిందంట. అదేం ఆకలి? పిల్లల్ని చూడాలనే ఆకలి అది.
ఒక తల్లికి, అలాగే క్రైస్తవుడుగా మనకు కూడా ఒక ఆకలి ఉండాలి. అదే నీతి కొరకు ఆకలి దప్పులు మనకు ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకంటే నీతి ఎందుకు మనకి ఉండాలి, నీతి కొరకు మనం ఎందుకు ఆకలి అని అడగాలంటే తెలుసా, నీతి వలనే మనం బాగుంటాం. నీతి లేకపోతే మన బ్రతుకులు బాగోవండి. నీతి అనేది చాలా అవసరం. యోబు గారి గురించి దేవుడు అన్నమాట, యథార్థవంతుడు నీతివంతుడు భూమి మీద అతని వంటి వాడు ఎవరునూ లేడు. నీతి అనేది మనకి చాలా అవసరం. కనుక ఒక మాట బైబిల్లో మనం చూద్దాం. సామెతల గ్రంథం, నీతి వలన మనకు జరిగే మేలేంటో, ఈ ప్రపంచానికి జరిగే మేలేంటో ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ఈ మాటను మనం ఆలోచిస్తే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. కట్టులేక, దేవోక్తి అంటే దేవుని మాట, అదే నీతి. ఇందాక మనం చదివాం కదా. దేవోక్తి అనగా నీతి, దేవుని మాట, నీతి. ఇక్కడ దేవోక్తి దగ్గర మనం నీతి అని పెట్టి చదివితే, మరి నీతి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. కట్టు అంటే ఒక క్రమం లేకుండా తిరుగుతారు. ఎందుకంటే క్రమము లేకపోతే ఏమొస్తుంది? అక్రమము వ్యాపిస్తుంది, అక్రమము సమాజంలోకి వస్తుంది. కాబట్టి దేవోక్తి లేదా నీతి ఉంటే జనులు కట్టులో తిరుగుతారు, ఒక క్రమంలో ఉంటారు. ఏమండి, మనమందరము క్రమములోనే ఉన్నాం. ఈరోజు నైతిక విలువలు అవసరమని ఎందుకు అంటున్నారంటే, ఒక క్రమం మనిషికి అవసరం అంటున్నారండి. ఏమండి, ఒక క్రమం నేను చెప్పమంటారు. ఈ సమాజంలో ఒక క్రమం ఉంది. ఈరోజు ఆ క్రమాన్ని కూడా మనిషి అద్దుమీరాడు, వెళ్ళిపోయాడు. ఏంటంటే స్త్రీ పురుషులు, యవ్వనంలో ఉన్న స్త్రీ పురుషులకి ఇద్దరికి పెళ్లి చేయాలి కదండి, ఇది క్రమం. యవ్వన పిల్లలు, బైబిల్ కూడా ఏం చెప్పిందంటే, యవ్వనస్తు పిల్లలు ఉంటే వారికి పెళ్ళిళ్ళు చేయండి, అమ్మాయికి అబ్బాయిని వెతకండి, అబ్బాయికి అమ్మాయిని వెతకండి అని బైబిల్ చెప్పింది. అంటే ఇప్పుడు స్త్రీ పురుషులకు పెళ్లి చేయాలి, ఇది క్రమం. కానీ ఈ మధ్య ఒక ట్రెండ్ వచ్చింది. ఏంటో తెలుసా? ఒక మగపిల్లాడు వచ్చి, నాన్న నేను ఒక తనని లవ్ చేశాను. ఎవరు నాన్న? ఆయన కూడా మగపిల్లాడే, కాబట్టి ఆయనతో నాకు పెళ్లి చేయండి. ఇదేం క్రమం అండి? ఒక మగపిల్లవాడు మరో మగపిల్లవాడిని పెళ్లి చేసుకోవచ్చా? పిల్లలు ఎలాగంటాడండి? లేకపోతే ఒక ఆడపిల్ల వచ్చి, నాన్న నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను, ఆవిడతో నాకు పెళ్లి చేయండి. ఆడపిల్ల ఎలా పెళ్లి చేసుకుంటుందండి? చట్టం ఉంది, వాళ్ళ ఇష్టమైతే చేసేయని చట్టం వచ్చింది మన భారతదేశంలో కూడా. ఇది క్రమం అండి? క్రమము లేదు, నీతి లేదు వాళ్ళకి. ఏమండి, వాళ్ళు కూడా ఈరోజు భూమి మీద పుట్టారంటే వాళ్ళని కన్నది తల్లి తండ్రా, లేదా ఇద్దరు తల్లులు కన్నారా, లేదా ఇద్దరు తండ్రులు కన్నారా? వీళ్ళని అలా ఆలోచించే వాళ్ళని ఎవరు కన్నారా? స్త్రీ పురుషుడు కలిసి కన్నారా, లేకపోతే ఇద్దరు స్త్రీలే కన్నారా వాళ్ళని? కనీస ధర్మం కాదండి, సృష్టి ధర్మం కూడా తెలియదండి, సృష్టి క్రమము కూడా తెలియదా మనిషికి? అంటే ఎంత విచ్చలవిడైపోతున్నాడంటే మనిషి. నీతి లేదు మనిషికి, నీతి లేదు, క్రమం లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, నీతి చాలా అవసరం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. కాబట్టి దేవోక్తి సమాజానికి చాలా అవసరం. అందుకే ఇదంతా మనసులో పెట్టుకుని యేసుక్రీస్తు వారు అన్నమాట, నీతి కొరకు ఆకలి దప్పులు. నీతి అనేది మన జీవితంలో ఒక భాగమై ఉండాలి. నువ్వు నీతిగా బ్రతకడానికి ప్రయత్నించాలి, అప్పుడే నువ్వు యథార్థ హృదయంతో జీవిస్తావు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక క్రైస్తవులుగా మన దగ్గరకు వస్తే మనం ఆలోచిస్తే, మనం కూడా నీతి అనేది మన బ్రతుకులో ఎంతవరకు మనం నెరవేరుస్తున్నాం? ఏమండి, ఎంత విరివిగా ఈ బైబిల్ దేవుడు మన చేతికి తీసుకొచ్చాడు తెలుసా? ఏమండి, ఇతర విశ్వాసాల్లో మనం చూస్తే, ఇతర నమ్మకాల్లో మనం చూస్తే, వాళ్ళ నమ్ముకున్న వాళ్ళ దేవుళ్ళ గ్రంథాలు వాళ్ళ చేతిలో, అందరి చేతుల్లో ఉండవు. అంతే కదండి. క్రైస్తవులుగా మీరు ఒకసారి ఆలోచించండి, మన సహోదరులు, ఐదవ సహోదరులు, ముస్లిం సహోదరులు, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ గ్రంథాలు
వాళ్ళ ఇళ్ళలో, అందరు ఇళ్ళలో ఉండవు, అందరి చేతిలో ఉండవు. ఉంటాయండి? ఉండవు. కానీ క్రైస్తవుడుగా మన చేతిలో దేవుడు ప్రతి వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ ఉంటుంది. ఉన్నదా లేదా? ఇక్కడ ఎంతమంది బైబిల్ కలిగినవారు ఒకసారి చేయొద్దండి. ఇక్కడ వచ్చినవారు బైబిల్ కలిగినవారు అందరికి ఉంది, అందరికి ఉంటుంది. లేదండి నాకు బైబిల్ అన్నవారు నేను అడగను, ఎందుకంటే చెయ్యి ఎత్తలేరు మీరు, బైబిల్ లేదంటే అవమానం. మన దగ్గర ఫీల్ అవుతాం మనం అవమానం, ఎందుకంటే బైబిల్ లేదా అంటాం మనం. వెంటనే ఇప్పుడు మీలో ఎవరైనా బైబిల్ లేనివారు చేయొత్తానంటే మీరు ఎత్తారనుకో అందరూ నీకెళ్ళే చూస్తారు, ఎందుకంటే నీకు అవమానం. అవమానం అండి ప్రియమైన దేవుని పిల్లలు. అందుకు నేను ఎత్తొద్దంటున్నాను. ఉన్న వాళ్ళు ఎత్తమంటే బ్రహ్మాండంగా ఎత్తారు. రైట్. అంటే బైబిల్ మన చేతిలో ఉందంటే నీతిగల మాటలు మన చేతిలో ఉన్నాయి. ఇదే బైబిల్లో మాటలను నేను మీకు తీసి చెబుతున్నాను. ఇదే బైబిల్లో మాటలు మీరు చదువుతున్నారు. అయితే వినువారుగా చదువువారుగా ఉంటే మీరు నీతిమంతులు కాదని బైబిల్ చెప్పింది. అదన్నమాట. అంటే నీ చేతిలో బైబిల్ ఉంటే సరిపోదు, ఈ బైబిల్లో మాటలు మేము చెబుతుంటే వింటే సరిపోదు, వాటి ప్రకారంగా ప్రవర్తిస్తేనే నువ్వు నీతిమంతుడు. అప్పుడు నువ్వు నీతిమంతుడు, అప్పుడు నీకు ఆకలి తీరుతుంది. ఒకసారి ఆ మాటను మనం బైబిల్లో చూద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మన అనేక సార్లు చదివిన మాటలే. రోమపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. అంటే ధర్మశాస్త్రం వినేవారు వింటే చాలు అనుకుంటున్న క్రైస్తవ ప్రపంచం నేడుంది. వినడం ఒకటైతే చదవడం ఒకటి. చదివితే నీతిమంతుడు అనుకుంటే పొరపాటు, వింటే నీతిమంతుడు అనుకుంటే పొరపాటు. మరోసారి, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. మరి ఎవరు? ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడును. ఈ బైబిళ్ళు, ఈ ధర్మశాస్త్రము, ఈ దేవోక్తి వింటే సరిపోదు, విని దాని ప్రకారం ప్రవర్తించేవాడే నీతిమంతుడు. దాని ప్రకారం ప్రవర్తించేవాడే నీతిమంతుడు. వింటే నీతిమంతులం కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు కూడా ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఆదివారం పూట దాదాపుగా అందరి ఇళ్ళల్లో నాన్ వెజ్ ఉంటుంది కదండి. అందరూ నాన్ వెజ్ వండుకుంటారు. అది చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు. ఇప్పుడు వండిన తర్వాత దాన్ని ముందు పెట్టుకొని తినకుండా అమ్మాయి నా కడుపు నిండింది అంటారా? మీలో ఎవరైనా అంటారా? చేయొత్తని అనేవాళ్ళు. మంచి కూర, రుచి కలిగిన కూర వండి ముందు పెట్టుకొని గిన్నెలో పెట్టి తినకుండా నా కడుపు నిండింది అని లేచిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అస్సలు లేదు. అది అయిపోవాలా, లేవాలా. అప్పుడు ఎవరైనా పిలిచినా, ఒకవేళ ఫోన్ వచ్చినా, కరెంటు పోయినా, తినేటప్పుడు కరెంటు పోయినా, చీకటి కదా ఏం తింటాం అంటారండి? ఆ ప్లేట్లో ఆ ముక్కలు ఏడున్నాయో తెలుసు, అన్నం ఏడుందో తెలుసు. ఆటోమేటిక్ కలిపి ఆ చెయ్యి చీకట్లో ఎక్కడో నోటికి రాదనుకో, అలాంటి పొరపాట్లు ఏం జరగవు, కరెక్ట్గా వెళ్ళిపోతాయి. అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ మనకి. అంటే దాన్ని తినాలి. నిజమండి, మన ఆకలి, ఇది మానవ దేహముకి, ఈ కడుపుకి ఆకలి తీరాలంటే నువ్వు భోజనం చెయ్యాలి. భోజనం రెడీ చేస్తే సరిపోదు. ఆ భోజనం నువ్వేం చేయాలి? తినాలి. అప్పుడు నీ ఆకలి తీరుతుంది. అలాగనే ధర్మశాస్త్రం, బైబిల్ దేవుడు మన చేతికిచ్చాడు. ఈ చేతికిచ్చిన బైబిలు నువ్వేం చేయాలో తెలుసా? వినాలి. విన్న దాని ప్రకారము ప్రవర్తించాలి. ఈరోజు ఈ మాటల్లో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. మరి నీతి కొరకు మీకు ఆకలి ఉందా? అంటే నీతి కొరకు మీరు ఆకలి అనేది మీకు వస్తుందా? నీతి అంటే దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు వినడానికి ఆకలి అనేది ఉందా? ఉంటే ప్రార్థన ఎక్కడ జరిగినా, దేవుని మాటలు ఎక్కడ వినిపించినా వినడానికి ఇష్టపడతారు. కొంతమంది వినడానికి కూడా కష్టపడతారండి. మన క్రైస్తవులు, ఎవరి గురించి మనకొద్దు, వినడానికి కూడా కష్టపడతారు. రోజు అండి అంటే ఎవడన్నా రోజు భోజనం 3 పూటలు రోజు నేను తినాలండి అని బాధపడ్డలు మీలో ఎవరైనా ఉన్నారా? నేను రోజు అన్నం తినాలి, 3 పూటలు ఏం తింటామండి, మానేస్తామండి మా ఇంట్లో, మీ అన్నం ఉండమండి అంటారు ఎవరైనా? అక్కడ మాత్రం నో కాంప్రమైజ్.
దేవుని మాటల దగ్గరకు వచ్చేసరికి సమయము చూస్తాం, సమయం అయిపోతుందని చూస్తాం. తర్వాత ఏదైనా తక్కువైనా కరెంటు పోయినా వెంటనే మనకు డిస్టర్బెన్స్ వస్తుంది. నీతి అంటే దేవుని మాటలు ఆకలితో ఉన్నవారు ఖచ్చితంగా వింటారు. అందుకే దావీదు గారు ఒక మాట అన్నారు, నేను ముగిస్తాను, నాకు ఇచ్చిన సమయం తక్కువనే, ముఖ్య వాక్యోపదేశకులకు ఎక్కువ సమయం మనం ఇద్దాం. దావీదు గారు ఒక మాట అన్నారు, ఏమన్నారు తెలుసా? దేవుని సన్నిధి అనగా ఆయన మాటలు వినడానికి ఏమన్నా తెలుసు? మనకందరికి తెలిసిన మాట తీయని అవసరం లేదు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఆశ. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. ఎందుకంటే దానికి ఎక్కడ పడితే అక్కడ నీరు దొరకదు. దుప్పులండి, అడవిలో ఉండే దుప్పులు నీటి ఎద్దటి వాటికి ఉంటుంది. నీరు ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఒకవేళ దొరికే దగ్గరికి వెళ్తే దానికి ప్రమాదం. ఎక్కడ ఏ మృగరాజు పొంచి ఉంటాడో, ఏ జంతువు పొంచి ఉంటుందో ప్రమాదం. కాబట్టి అన్ని చోట్ల అది నీరు తాగడానికి ధైర్యంగా వెళ్ళదు. ఎక్కడ ఏ అలికిడి లేని చోట, నీటి వాగులు ఎక్కడ ఏ అడవిలో ఏ మూలకు ఉన్నాయో అది వెతుక్కుంటూ తినడం ఒక వంతు అయితే, అది నీటి కోసం వెతకడం ఒక వంతు దాని పని. నీరు దొరికేంత వరకు అది పరిగెత్తుతూ ఉంటుంది. అంటే ఒక దుప్పి నీటి కోసం ఎంత ఆశపడుతుందో భక్తుడు దాన్ని పోల్చి చెప్తున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అదండి ఆకలి, నీతి కొరకు ఆకలి అంటే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఆకలి, వాక్యం కోసం ఆకలి ఉండాలండి. వాక్యం వినడానికి మనకు ఆకలి ఉండాలి. ఆ నీతిని మన బ్రతుకులో ప్రవర్తించడానికి మనకి ఆకలి ఉండాలి. ఎందుకంటే నీతి లేకపోతే ఈ సమాజము ఎప్పుడూ పాడైపోతుంది. నీతి ఉంది కాబట్టి, ఎంతో కొంత నీతి ఉంది కాబట్టి ఈరోజు ఈ సమాజం బాగుంది. అందుకే అదే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, క్రైస్తవుని ఉద్దేశించి ఒక మాట అన్నారు. ఒకసారి ఆ మాటను మనం చూద్దాం ఈ సందర్భంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయము. అలా మాటలు ఆ బోధ అలా చేసుకుంటూ వెళ్ళిపోయిన యేసుక్రీస్తు వారు ఒక మాట, దేవుని మాటలు వినడానికి వచ్చిన వారి గురించి మాట్లాడుతున్న మాట. 13వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. చాలు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అదేంటండి? అంటే నీతి కలిగిన వారు లోకానికి ఏంటో తెలుసా? ఉప్పు. ఉప్పే లేకపోతే నిల్వ ఉండదు, పాడైపోద్ది లోకం. ఏమండి, నిల్వ, ఈ లోకం నిలబడి ఉండాలంటే, ఈ లోకం నాశనం కాకుండా ఉండాలంటే ఈ లోకంలో నీతిమంతుడు ఉండాలి. మరి ఆ నీతిమంతుడు ఎవరు? బైబిల్ పట్టుకున్న నీవే, ధర్మశాస్త్రాన్ని పట్టుకున్న నీవే ఈ ధర్మశాస్త్రాన్ని బ్రతుకులో ప్రవర్తిస్తూ ఉంటే నువ్వు నీతిమంతుడు. నువ్వు ఈ లోకంలో ఉండాలి. ఉంటే ఈ లోకము రక్షింపబడుతుంది. కనుక ధర్మశాస్త్రం కలిగిన క్రైస్తవులందరూ ఆ ధర్మశాస్త్రాన్ని తమ బ్రతుకులో నెరవేరుస్తూ ముందుకు వెళితే ఈ లోకానికి నువ్వే ఉప్పు. ఉప్పు లేదనుకో అది ఎందుకు పనికిరాదు. అది చూడండి, మనకి కూరలో కూడా ఉప్పు వేసి చూడాలి. అందుకే పెద్దలు అంటారు, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదట. ఎవరు? ఉప్పు. ఉప్పు అంటదని మనం చెప్తాం. నేను మీకు మాట చెప్తున్నా, అందరూ ఉన్న ఈ ఊరిలో క్రైస్తవుడు ఉండాలని నువ్వు అనాలి. ఎందుకంటే దేవుడు నిన్నేమన్నాడు? ఉప్పు అన్నాడు కదా. మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు కదా. ఇప్పుడు నువ్వే ఉప్పు. ఇప్పుడు నువ్వేమనాలి? అందరున్నా ఒకటే, నేను కూడా ఉంటే ఈ ఊరు బాగుపడుతుందన్న స్థాయికి నువ్వు ఎదగాలి. కాబట్టి క్రైస్తవుడు ఉండాలి. అక్కడ క్రైస్తవుడు ఉండాలి. ఎందుకంటే క్రైస్తవుడు చెప్పే నీతి ఏంటో ఈ సమాజానికి తెలుసండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. అందరూ నీ సహోదరులే. నిన్ను కుడి చెంప మీద కొట్టువారికి ఎడమ చెంప చూపించు. నీ శత్రువు కోసం ప్రార్థన చేయి. నీ పొరుగు వానిది దేనిని నువ్వు ఆశింపకూడదు. ఎన్ని మాటలండి బైబిల్లో దేవుడు రాయించిన మాటలు. అంటే అందరూ నీ సహోదరులే, అందరినీ ప్రేమించు. ఇది నీతిమంతుల బ్రతుకుల్లో కనిపించే గొప్ప నీతి అండి.
కనుక మనమందరం ఆ నీతి కొరకు పరుగులు తీసేవారిగా, దేవుడు ఇచ్చిన ఈ ధర్మశాస్త్రాన్ని మన బ్రతుకుల్లో నెరవేర్చేవారిగా, మనమందరం వింటున్న మాటల ప్రకారం ప్రవర్తించేవారిగా, వినువారు మాత్రంగా ఉండక విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించేవారిగా మీరు నేను మనమందరం ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభు, మీకు వందనములు తండ్రి. మీ మాటలు నీతి గలవి. దేవోక్తి లేని ఎడల, నీతి లేని ఎడల జనులు కట్టులేక తిరిగి ఈ సమాజం మరణం వైపు పరిగెత్తుతుంది తండ్రి. అదే నీతి ఉంటే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడతారు. అలాంటి వారదే పరలోక రాజ్యం. ఈ సమాజం పరలోకానికి, స్వర్గానికి మీ యొద్దకు చేరాలంటే తండ్రి, ఈ సమాజానికి నీతి కావాలి. ఆ నీతి గల మాటలే మీ కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు బోధించాడు. ఆ మాటలే తండ్రి ఈరోజు మమ్మల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చుతున్నాయి. మమ్మను నీతిమంతులుగా తీర్చడానికి ఆ మాటలే కారణం. ఆయన రక్తం మమ్మను పరిశుద్ధపరిచింది. తర్వాత మా బ్రతుకులో మేము నీతిమంతులుగా, పరిశుద్ధులుగా జీవించాలంటే ఆయన మాటలు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి. అంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనములు తండ్రి. మరి సుదూర ప్రాంతం నుండి మాకు చక్కటి వాక్య సందేశాన్ని అందించడానికి క్షేమంగా దైవజనులు నడిపించారు. వారి ద్వారా ఈరోజు అద్భుతమైన పాఠం, భక్తి అనగానే అనే అద్భుతమైన పాఠాన్ని మాకు మరి బోధించుచుండగా వినగలిగిన మనసును, గ్రహింపగలిగిన శక్తిని ఇక్కడున్న మాకందరికీ అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హలో. చక్కని వాక్య సందేశాన్ని మనకు అందించి మరి క్రైస్తవుడైన వారు ఎలా ఉండాలి అన్న విషయాలను మనకెంతో చక్కగా వివరించారు అన్నయ్య గారు. నిజంగా క్రైస్తవుడని పేరు మనం చెప్పుకోవడం కాదు, కానీ మనల్ని చూసినప్పుడు మన ఎదురుగా ఉన్నవారు చెబితే ఇంకా బాగుంటుంది కదండి. నేను క్రైస్తవుణ్ణి అని నువ్వు చెప్పుకుంటే అది డంబాలు కొట్టుకోవడమే అవుతుంది. నీ ప్రవర్తన చూసి, నీ విధానం చూసి, నీ నీతిని చూసి మీ గ్రామస్తులు చెప్పాలి, మీ పెద్దలు చెప్పాలి, మీ బంధువులు చెప్పాలి. కాబట్టి మనందరం కూడా అలా మనలో ఉన్న క్రీస్తుని కనబరిచేవారిగా ఉండాలని, మరి మీరందరూ కూడా అలా ఉండి దేవునికి మహిమ తీసుకురావాలని కోరుకుంటూ ఇంత మంచి వాక్య సందేశాన్ని అందించిన అన్నయ్య గారికి మన ఆనందాన్ని చప్పట్లతో తెలియజేద్దాం. సరే, అలాగే ఈ సమయంలో మనం కానుకల సేకరణ జరిగించుకుందాం. మరి ఈ సమయంలో పాట పాడడానికి మరి సిస్టర్స్ వర్షిత, నిత్యలేఖన, గీత, దీపిక, దీవెన, మరి వీరంతా కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. వీళ్ళందరికీ పాటలు నేర్పించి ఇంత చక్కగా మరి పాడాలని సూచించే వీరి పెద్దలు మరి లక్ష్మీమోహన్ గారు, అలాగే పద్మా నరసింహారావు గారు, వారు కూడా మరి వేదిక మీదకి వచ్చి వారితో కలిసి మరి పాటను ఆలపించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాము. కానుకల సేకరణ లేదండి. హలో.